హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు జీకే గురుజీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి ఒక 100 ఎంసీక్యూ ట్రిక్తో ఎలాగ మనం గుర్తుపెట్టుకోవాలో మనం ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్. ద గ్రేట్ బాత్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ ఫౌండ్ ఎట్ ఆప్షన్ ఏ హరప్ప, మొహంజదారో అండ్ ఆప్షన్ సి రోపార్, ఆప్షన్ డి కాళీబగాన్. ఆన్సర్ ఏమంచో ఆప్షన్ బి మొహంజదారో. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి, మీ అందరికి తెలిసి ఉంటుంది. గ్రేట్ బాత్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ వెల్ నోన్ స్ట్రక్చర్ అనమాట ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. ప్రస్తుతానికి అయితే సింధ్ ప్రొవిన్స్ పాకిస్తాన్లో ఉన్నది, మీకు తెలిసే ఉంటుంది. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి, ద గ్రేట్ బాత్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ ఫౌండ్ ఎట్ మొహంజదారో అనేసి మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో ట్రిక్ ఏంటంటే, మీకు తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్, గ్రేట్ బాత్ అనగానే మనకేం గుర్తుకొస్తుంది? స్నానం అనమాట. గ్రేట్ బాత్ అంటే జనరల్లీ ఫుల్గా స్నానం చేసుకున్నాను. ఇల్లాజికల్గా మనం గుర్తుపెట్టుకోవడానికి మనం ఈ ట్రిక్ యూజ్ చేస్తున్నాం. సో మొహంజదారోలో ఏముంది? మొహంలాగా ఉందన్నమాట. జనరల్లీ మీరు పిల్లలకు చూస్తుంటారు, ఫుల్గా చిన్నప్పుడు స్నానం చేసేటప్పుడు ఏమో పూర్తి బాడీకి ఏమైనా స్నానం చేయించి ఫేస్ని అనేది వదిలేస్తారు, మొహాన్ని వదిలేస్తారు. ఎందుకంటే సబ్నీళ్ళు గట్ట కంట్లోనే ముక్కులోనే వెళ్ళిపోతాయి అనేసి మనం ఇగ్నోర్ చేస్తాం. ఎందుకంటే బెంగ అనమాట. డర్, హిందీలో డర్కి ఏమంటారు? బెంగ అనమాట. ఇక్కడ డర్ ఉంది కదా, మొహంజదారో. మొహంకి మనం మొహంజలా గుర్తుపెట్టుకుందాం, బెంగకి ఏమొచ్చి డర్లా గుర్తుపెట్టుకుంటాం, మొహంజదారో. సో ఇలాగ మీరు ఈజీగా కోరిలేట్ చేసి మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. గ్రేట్ బాత్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ ఫౌండ్ ఎట్ మొహంజదారో అనేసి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ కొట్టండి. జై హింద్.